నెల్లూరు జిల్లా మనుబోలులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి పనులతో పాటు గిరిజనుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఆయన లోకేష్ను విమర్శించే అర్హత కాకానికి లేదని వ్యాఖ్యానించారు. కాకాని ఎన్నో అక్రమాలు చేసి ఉన్నాడని ఆయనపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రేపల్లె నియోజకవర్గంలో సుమారు 70 కోట్ల సిఎస్ఆర్ నిధులతో 80 కాలనీల్లో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. ఇక విద్యార్థులకు రెండో విడతలో 5,900 సైకిళ్లు ఇవ్వనున్నామన్నారు. 3 కోట్లతో మనుబోలులో ఎస్సీ హాస్టల్ నిర్మిస్తున్నామన్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి ఇక జై నిధులు 69 కోట్లు, రెండో విడతలో 43 కోట్లు మంజూరు చేయించామన్నారు. అలాగే గ్రామాల్లో 3 ఫేజ్ విద్యుత్ కోసం దాదాపు 110 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 2,40,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి 2,40,000 కొత్తగా జగన్మోహన్ రెడ్డి 1,80,000 చేశాడు. దాన్ని అంటే చంద్రబాబు నాయుడు గారు 2,30,000 చేసి ఉంటే దాన్ని 50,000 తగ్గించి 2,80,000 చేశాడు. ఇప్పుడు దాన్ని మళ్ళీ 2,39,000 అంటే 2,40,000 రూపాయలకి పెంచడం జరిగింది. గీత కార్మికులకు మద్యం షాపులు, వడ్డీలకు మైనింగ్ లీజులు కోటా ఇచ్చాం. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతమంది పెడితే అంతమందికి ఇప్పిస్తున్నాం. ఇప్పటికీ 9 కోట్ల చిల్లర మన నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలు ఇచ్చాం. మత్స్యకారులకి 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఇవన్నీ వ్యవసాయ పరికరాలు అంతకుముందు మూతేసేసాడు ఆయన. రైతు రథాలు మన నియోజకవర్గానికి దాదాపు 450 ఇచ్చా 2 ఏళ్లలో.